నమస్తే అండి. మనమైతే గుడ్లు పులుసు చేస్తున్నామండి. అందుకోసమని గుడ్లు బాయిల్ చేస్తున్నాము. అవి ఒలిచేసి ఒక్కోటిగా పక్కన పెట్టుకుందాము. నేను డజన్ గుడ్లు తీసుకున్నానండి. గుడ్లు మొత్తం వచ్చానండి, అయిపోయినాయి. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి నేను కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. బాండ్లు పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే ఈ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి కదా, టేస్ట్కి బాగుంటుంది. అందుకోసమని నేను ఎగ్స్ వేసి మొత్తం వేసుకొని మంచిగా బాయిల్ చేస్తున్నాను అండి. చూడండి మీరు కూడా. ఎగ్స్ మంచిగా కలుపుకుందామండి ఆయిల్లో. దాంట్లోనే కొంచెం అంతా పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకొని మంచిగా కలబెడదామండి. ఈ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయండి. అయిపోయినాయి మంచిగా ఎగ్స్ బాయిల్. ఎగ్స్ అయితే మంచిగా ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాయండి ఎగ్స్. అదే బాణీల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ కలిసి పక్కన కదా, అవి వేసుకున్నాయి బాయిల్ చేసుకున్నామండి. వాటిని మంచిగా వేపుకొని ఎంత కలర్ ఆనియన్స్ మంచిగా వేయలేదండి. ఆ ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చిందో అదేవిధంగా వేయాలి. మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయాలండి. మనం దాంట్లోనే కొన్ని టమాటాలు తీసుకున్నాను నేను, పెద్ద సైజు టమాటా. మంచి కలబెడమన్నట్టు చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉంటుంది అంటే కూర కూడా. అల్లం పేస్ట్ చేసుకున్నాం, కొంచెం కారం వేసుకున్నాం మన దాంట్లో తగినంత. ఆడి మనము పట్టుకున్నాము ఇందాక ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు, అందుకోసం చికెన్ వేసాము ఫస్ట్, ఎక్కువ లేదు. కొంచెం మగ్గుతానికి దీని మీద మూత పెడదామండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి టమాటా. చూడండి ఎంత తొందరగా మగ్గిపోయాయి. 2 మినిట్స్ అండి, ఎక్కువ ఏం లేదు. దీన్ని వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి పులుసు కోసం. మంచిగా కలబెడదామండి వాటిని. సాల్ట్ వేసుకున్నాము. ధనియాల పొడి అండి, ధనియాల పొడి వేసుకున్నాము. మంచి కలవడేసుకొని ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి దగ్గర పడుతుందండి. అదేవిధంగా మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్, ఆ ఎగ్స్ అన్ని దాంట్లో వేసుకున్నాం. ఇప్పుడు డజన్ ఎగ్స్ అండి. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా, అందుకోసం డజన్ తీసుకున్నాము. ఏం లేదండి, కూర దగ్గర పడిందంటే అయిపోయి వచ్చింది. దీంట్లో మనము చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము.
కలబెట్టేసుకొని కొద్దిగా ఒక 2 నిమిషాలు అండి, ఎక్కువ అవసరం లేదు. అయిపోయి వచ్చింది చూడండి, ఎంత గ్రేవీ వచ్చింది, ఎంత చిక్కగా వచ్చింది చూడండి. గ్రేవీ కూడా ఇది అన్నంలో కానీ దీంట్లో సూపర్ ఉంటుందండి. ఓకే చూడండి, ఫైనల్ అయిపోయిందండి.